ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభద్రతా భావంలో ఉన్నాడు అనడానికి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అసలు ఎక్కడ లేని భయం, అసలు ఎక్కడ ఎవరు కలవకూడదు తాను తప్ప అనేటువంటి ఒక అభద్రతా భావంలో మునిగిపోయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి ఇవాళ రెండు పార్టీలు ఎక్కడైనా కలిసినా, ఇద్దరు నాయకులు ఎక్కడైనా మాట్లాడుకున్నా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, ఆయనకు మాత్రం భయం అనేటువంటిది ఏర్పడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తను చెప్పిందే వేదం, తను చెప్పిందే జరగాలి, తనే గ్రంథకర్తని అనేటువంటి భావంలో మునిగిపోయిన చంద్రబాబు నాయుడు ఏ ఇద్దరు కలిసినా ఇవాళ భయపడిపోతా ఉన్నాడు. తన రాజకీయ అధికారానికి ఇబ్బంది కలుగుతుందేమనేటువంటి ఒక అభద్రతా భావం. లేకుంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇవాళ జరుగుతూ ఉంది. చంద్రశేఖరరావు గారితో ఎన్నికలకు ముందే మనం కలిసి ఒక పార్టీలో ఒక మాటగా పోదాం అని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో మాట్లాడారు. కేసీఆర్ గారు, అయ్యా నీతో నాకు పొత్తొద్దు, నీ అవసరం నాకు లేదు, నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయడానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి నేను నా పరిపాలన సాగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆయన ప్రతిపాదనని తిరస్కరించాడు కేసీఆర్ గారు. ఆ తర్వాత శవ రాజకీయాలు చేయడానికి కూడా సంసిద్ధుడవుతాడు చంద్రబాబు నాయుడు గారు. హరికృష్ణ గారు చనిపోతే ఆయన్ని, ఆయన కుటుంబాన్ని శ్రద్ధాంజలి ఘటించి పరామర్శించడానికి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న కేటీఆర్ గారు అక్కడికి వస్తే మరి పరామర్శ, శ్రద్ధాంజలి ఘటించడం పూర్తయిన తర్వాత అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, రాజకీయంగా మనం కలుద్దాం, మేము సహకరించుకుందాం అనేటువంటి శవ రాజకీయాలకు కూడా సిద్ధపడ్డాడు చంద్రబాబు నాయుడు. శవాల మీద పేలాలు వేరుకు తినే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు తండ్రితో తిరస్కరింపబడ్డాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారితో తిరస్కరింపబడ్డ తర్వాత ఆయన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించి, నీ ప్రమేయం మాకు అక్కర్లేదు, నువ్వు మాకు అక్కర్లేదు బాబు అని చెప్పిన తర్వాత ఇవాళ ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారితో కేటీఆర్ గారు కలవడం అనేటువంటిది బాధాకరమని. కేసీఆర్ గారు అన్న మాటలు ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారు ఆంధ్రుల్ని అన్యాయం చేశారని మాట చెప్తారు. విభజన జరగడానికి కేసీఆర్ కారణం అంటారు. మేము అడుగుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు గారు, విభజనకి లేఖ ఇచ్చింది నువ్వు కాదా? ఈ విభజన లేఖను మీరు వెనక్కి తీసుకుంటారా అని చెప్పి ఆనాడు హోంమంత్రిగా ఉన్న చిదంబరం గారు అడిగితే, నేను లేఖను వెనక్కి తీసుకోను, రోసయ్య గారి మెడలు వంచైనా సరే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు బృందం చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఆనాడు తెలంగాణ విభజనకి, ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి కారకుడు, ప్రధాన కారకుడు నువ్వే. నువ్వు ప్రధాన కారకుడు నువ్వయ్యి ఇవాళ రాష్ట్రాన్ని విభజించిన కేసీఆర్ గారితో మీకు మాటలు ఏంటి అని మాట్లాడతారు. ఇవాళ జరిగిన చర్చలేంటి? ఫెడరల్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి
కూటమి ఏర్పడడానికి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. దానిలో ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిశారు, బీహార్ ముఖ్యమంత్రిని కలిశారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిని కలిశారు, అలాగే తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీని కలిశారు, మరి అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఇలా అనేక మందిని కలుస్తూ వచ్చిన సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని ఈ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించడం జరిగింది. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఫెడరల్ ఫ్రంట్లో ఉన్న మా భాగస్వామ్యాన్ని కలిసి పంచుకుందామని చెప్పడానికి మేము వచ్చామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అనేక అంశాలు అక్కడ చర్చకొచ్చి జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటైపోయారు, ఇక్కడ తనకేదో తన ఉనికికి ప్రమాదం వస్తుంది అనేటువంటి తీరులో ఆయన మీడియా కానీ ఆయన మంది మాగదులు కానీ అసలు ఎక్కడ లేని భయాందోళనలకు గురై ఇవాళ మాట్లాడడం జరుగుతాం. మీకు ఎందుకు అంత భయాందోళన అంటున్నా? జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి రావాలి, కాంగ్రెస్ బీజేపీయేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ దేశంలో. అందులో భాగస్వామి కమ్మని చెప్పి కోరారు. ఆ కోరిక మేరకు ఇవాళ పనిచేయడం జరుగుతుంది. ఇవాళ దీని గురించి అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేదు కేటీఆర్ గారిని విమర్శించడమే పనిగా 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఇది చంద్రబాబు నాయుడుకు ఒక ధర్మం, జగన్మోహన్ రెడ్డి గారికి కేటీఆర్కి మరొక ధర్మం. నువ్వు చేస్తే సంసారం, మరొకరు చేస్తే వ్యభిచారం. ఏమిటి నీ పద్ధతి? ఇప్పటికైనా నువ్వు ఆ అభద్రతా భావంలో నుంచి బయటకు వచ్చి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల అవగాహనతో నువ్వు ముందుకు వస్తే నీతో మాట్లాడడానికి బాగుంటుంది. లేకపోతే నువ్వు అభద్రతా భావంలోనే కూరుకుపోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడికి ఏదైనా సరే అది వ్యవస్థీకృతం చేస్తారు. అవినీతి అయినా వ్యవస్థీకృతమే, రాజకీయమైనా వ్యవస్థీకృతమే. అవినీతిలో ఉన్నటువంటి ఇవాళ దోపిడీ సామ్రాజ్యాన్ని సృష్టించుకొని నువ్వు ఆ మధ్యలో కూర్చొని ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకుంటే చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చేసేటువంటి దోపిడీ వ్యవస్థీకరించారు మీరు. ఈ వ్యవస్థీకరణలో నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ సమాజాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే నీ యొక్క దుష్పరిపాలనకి చరమగీతం పాడబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.